దినోత్సవ సందర్భంగా ఇక్కడికి హాజరైనటువంటి అందరి పెద్దలకు ముందుగా హెచ్ఎం గారికి మరియు అందరి పెద్దలకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. విద్యార్థులందరికీ కూడా 78వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి మన హై స్కూల్లో ఈవేళ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా జెండా ఎగరేసుకున్నాం. మరి ఈ జెండా పండుగ కోసం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ స్వాతంత్రం కోసం ఎంతోమంది మహానుభావులు పెద్దలు వారి ప్రాణాలని త్యాగం చేసి తీసుకొచ్చినారు. అది మీ పాఠ్య పుస్తకాల్లో మీ అందరికీ తెలిసిన విషయమే. వారి తాలూకా ధన మాన ప్రాణాలకు అర్పించి మరి భారతదేశానికి స్వతంత్రం తీసుకొస్తే దానికోసం మీ అందరికీ చరిత్ర చెబుతుంది. దానికోసం నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. అయితే వారి తాలూకా జీవితాల్ని వారి తాలూకా ఘనతల్ని త్యాగాల్ని మనందరం కూడా ఏ రోజు కూడా మర్చిపోకుండా మననం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. వారి తాలూకా మార్గదర్శకాల్లో మనం నడవలసినటువంటి అవసరం ఉంది. కావున ఈ స్వాతంత్ర దినోత్సవం దేనికి మనం తెచ్చాం? స్వాతంత్ర దినోత్సవం ఏం సాధించడానికి తీసుకొచ్చినాం? ఈ స్వాతంత్ర దినోత్సవం ఎలా ఉండాలి అనేది మన కాళ్ళ మీద మనం నిలబడాలి. మన పరిపాలన మనమే చేసుకోవాలి. మనకి విదేశీయుల తాలూకా పరిపాలన అవసరం లేదు. ఈ దేశంలో ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు. వారి తాలూకా ఆలోచనలు వారి తాలూకా త్యాగ ఫలితమే ఈ స్వాతంత్ర దినోత్సవం. మనమే పరిపాలించుకోవాలనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ స్వాతంత్రం మనం తీసుకురావడం జరిగింది. అయితే ఏ లక్ష్యాలతో అయితే ఈ స్వాతంత్రం వచ్చామో ఇప్పుడు ఆ లక్ష్యాలతో మన భారతదేశం ముందుకు వెళ్తుందా లేదనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకుంటే ఇప్పటికీ ఆ లక్ష్యాలు మనం సాధించుకోలేదు అనేది మనందరికీ అర్థమవుతుంది. సరే, స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఏ రకంగా అభివృద్ధి చెందాలి? మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఐకమత్యంగా ఎలా ఉండాలి? ఏ రకంగా ఉంటున్నారు? మన ఋషులు మన త్యాగధనులతో ఆశయాలు ఇప్పటికైనా నెరవేరుస్తున్నామా లేదా అనేటటువంటి ప్రతి విద్యార్థులు ఒక్కసారి ఆలోచించుకుంటే ఈరోజు చాలా తక్కువగా ఉందని చెప్పాలి. ఘనమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మనకి. వాళ్ళ మార్గదర్శనంలో సరైనటువంటి విద్యా బుద్ధులతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటు అనేకమైనటువంటి గౌరవంతో కూడినటువంటి విద్య, విలువలతో కూడినటువంటి విద్య, ఆధ్యాత్మికతతో కూడినటువంటి విద్య చదువుకున్నామంటే భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కొత్తూరు అనేసరికి ఒక పేరు రావాలి. ఆ రకంగా మీ అందరూ చదువుకోవాలి, మంచి విద్యా బుద్ధులు నేర్చుకోవాలి అనేటువంటిది మీ అందరికీ కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ జెండా కోసం మీకు తెలుసు 3 రంగులున్న జెండా. మరి మొదట కాషాయం దేనికి ప్రసిద్ధో మీకు తెలుసు. త్యాగానికి కాషాయం ప్రసిద్ధి. త్యాగానికి ఒక మార్కు మన కాషాయం. ఈ పిల్లలందరిలో కూడా త్యాగ బుద్ధి ఖచ్చితంగా ఉండాలి. మరి రెండో రంగు తెలుపు దేనికి చిహ్నంగా ఉంటుందో మీ అందరికీ తెలుసును. శాంతికి, సామరస్యానికి, సహనానికి ప్రతీకగా మన తెలుపు రంగు పెట్టడం జరిగింది. మరి మూడో రంగు ఆకుపచ్చ, శౌర్యానికి, అభివృద్ధికి, కలకలలాడే పచ్చదనానికి ఈ ఆకుపచ్చ రంగు. ఈ 3 రంగులు కలిసినదే మన జాతీయ జెండా. కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కానీ, విద్యార్థిని కానీ, విద్యార్థులు కానీ త్యాగంతో, శాంతితో, అభివృద్ధి కాముకులై నిలబడాలి. ఈ జెండాలోనే ఉంది మన తాలూకా స్వభావం తెలియజేసినటువంటి విధానం.
కాబట్టి ప్రతి విద్యార్థులారా మీ అందరికీ మీకు కోరుకునేది ఏమిటంటే ఖచ్చితంగా మంచి విద్యతో పాటు పక్క వారికి సహాయం చేసేటువంటి గుణం, తల్లిదండ్రుల పట్ల గౌరవం, విద్యార్థుల పట్ల అభిమానం, దేశం పట్ల భక్తి ఇవన్నీ కలుపుకోరుతూ మీకు మంచి భావి భారత పౌరులుగా మీ అందరూ ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.